కృష్ణుడికి చెప్తే, అయ్యా దుర్యోధన, యుద్ధం వద్దు, మీ అన్న తమ్ముళ్ళే కదా, వారికి కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వు నానా అని అంటే ఏమంటాడు తెలుసా అండి? ఒక సూదితో దున్నే అంత భూమి కూడా ఇవ్వను వాళ్ళకి. కృష్ణుడు మంచి మాటలు చెప్పడానికి వస్తే కృష్ణుడిని ఏమంటారు తెలుసా అండి? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం చెప్పడానికి రాకు, నాకు ధర్మం ఏంటో తెలుసు, కానీ నేను ఆచరించా. నాకు అధర్మం ఏంటో తెలుసు, కానీ ఆచరించకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడండి దుర్యోధనుడు. కానీ ఇక్కడ అర్జునుడు మాత్రం, కృష్ణ నువ్వు చెప్పు కృష్ణ. మనం అండి ఎప్పుడైతే మాట్లాడటం ఆపేసి వినటం ప్రారంభం చేస్తామో అప్పుడు జీవితంలో సక్సెస్ పొందుతామండి. తెలిసినా మీకు? అందుకే మనం గణపతిని చూసామనుకోండి, నోరే కనిపించదండి అసలు, తొండం కింద ఎక్కడో ఉంటుంది, కానీ చెవులు చూసారనుకోండి ఇంత పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఎందుకో తెలిసినా అండి? వినండి వినండి వినండి. ఎంత మనం వింటే అంత మనం జీవితంలో ముందుకెళ్ళవచ్చు. ఎంత మనం గొప్ప వ్యక్తుల నుంచి, భగవద్గీత గురించి, భాగవతోత్తముల గురించి వింటే, ఎంత మనం జీవిత సత్యాల గురించి వింటే అంత మనం జీవితంలో ఆనందంగా ముందుకెళ్ళొచ్చు. మీరు అనుకుంటారు, ప్రభుజీ మీరు మాత్రం మాట్లాడేస్తున్నారు టకా 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 2 గంటలు అని అంటే, ఈ 2 గంటలు మాట్లాడడానికి కనీసం 20 గంటలు ప్రవచనాలు, గురువులు, ఆచార్యులు, భాగవతోత్తములు చెప్పింది వింటే కానీ ఈ 2 గంటలు మాట్లాడట్లేదండి మనం. కాబట్టి ఫస్ట్ విను, తర్వాత మాట్లాడు. అందుకే ఈ ప్రపంచంలో అండి అత్యంత పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉంటే మనకు ఒక గురువు దొరకటం. మీరు చూడండి, గురువు ఏం చేస్తాడు?